అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కీర్తనలు 5వ అధ్యాయము 7వ చరణాన్ని చూద్దాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఆయన దేవుని ఆలయంలోనికి ప్రవేశించడానికి తన అర్హతను కాక దేవుని కృపాతిశయం పైన ఆధారపడినట్లుగా, ఆయన దయను కోరినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సందేశం మనకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే సంపూర్ణంగా నెరవేరిందనేసి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగో మనం చూస్తాము. మొదటిది, దేవుని మందిర ప్రవేశానికి మార్గము సిలువ ద్వారా. పాత నిబంధనలో దావీదు కూడా దేవుని సన్నిధిలోనికి రావడానికి భయభక్తులతో రావాలని చెప్పాడు. పాపంలో ఉన్న ఏ మనిషికి దేవుని పవిత్రమైన సన్నిధిలోనికి నేరుగా ప్రవేశించే అర్హత లేదు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు తన అపారమైన ప్రేమను బట్టి మన కోసం ఆ సిలువ త్యాగం చేశారు. ఆయన మన పాపములన్నిటినీ తన పైన వేసుకొని ఆ ఘోరమైన సిలువపై బలిగా మారారు. ఆ త్యాగం ద్వారానే దేవుని న్యాయం నెరవేరింది, మనకు విముక్తి లభించింది. రెండవది, కృపాతిశయం. ఇది క్రీస్తు ప్రేమను సూచిస్తూ ఉంది. కీర్తనలు 5వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడినట్లుగా నీ కృపాతిశయము, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను అనేసి అని అంటా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు మనకు చూపిన అనంతమైన కొలవలేని ప్రేమ, దయ, మల్టిట్యూడ్ ఆఫ్ యువర్ మర్సీస్ అన్నమాట. మన పాపములను లెక్కించకుండా, మనం నశించిపోకుండా తన ఏకైక కుమారుడైన యేసుప్రభు వారిని మన కోసం పంపించారు. ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తం ద్వారా మన పాపం నుండి విముక్తి దయచేసి దేవుని సన్నిధిలోనికి ధైర్యంగా ప్రవేశించే హక్కును మనకు ఇచ్చాడు ఆ దేవుడు. ఇది మనం హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 19వ వచనంలో చూస్తాం. మూడవది, ఆరాధన. క్రీస్తు చేసిన త్యాగానికి ప్రతిస్పందనగా ఈ యొక్క ఆరాధన మనం చేస్తూ ఉంటాం. దావీదు నీ భయముతోనూ నీ పరిశుద్ధ ఆలయమునకు సాగిలపడేదను. అంటే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నీ భయంతో నీ పరిశుద్ధ ఆలయమునకు వచ్చి నేను సాగిలపడి నిన్ను నమస్కారం చేసి నేను ఆరాధిస్తాను అని అంటున్నాడు. ఈ భయం శిక్షకు సంబంధించిన భయం కాదు, కానీ దేవుని మహోన్నతమైన ప్రేమ మరియు త్యాగాన్ని చూపించే ఒక గౌరవమైన భయంగా మనం చూస్తున్నాం. అంటే ఇది ఒక రెవరెన్స్, దేవునికి ఇచ్చే ఒక గౌరవాన్ని సూచిస్తూ ఉంది. మన ఆరాధన క్రీస్తు మన కోసం చేసిన గొప్ప త్యాగానికి మన హృదయం నుండి వచ్చే కృతజ్ఞత అయి ఉండాలన్నమాట. కాబట్టి దీని అంతటి నుండి మనం ఏమని తెలుసుకుంటున్నామంటే, యేసుక్రీస్తు మన కోసం సిలువపై చేసిన ఆ ఏకైక సంపూర్ణ త్యాగం, పరిపూర్ణమైన త్యాగం ద్వారా మనం ధైర్యంగా దేవుని మందిరంలోనికి ప్రవేశించి ఆయన అపారమైన కృపకు సాగిలపడి నిత్యం ఆరాధించే భాగ్యాన్ని పొందుకున్నాం. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ప్రభు దినాన ఆదివారం రోజున దేవుని మందిరంలో ప్రవేశించి ఆరాధించే ఒక గొప్ప భాగ్యము దేవుడు ఈరోజు మనకందరికీ దయచేశాడు. కానీ మనం అనేక మంది దేవుని మందిరానికి వెళ్లకుండా ఎంతో నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నాం. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించి దేవుడు మనకిచ్చిన ఇక భాగ్యాన్ని మనము దేవుని సన్నిధిలో గడిపి ఆయన ఆరాధించేవారుగా, ఆయన స్తుతించేవారుగా దేవుడు మనందరినీ చేయునుగాక. ఆమేన్, ఆమేన్.